నమస్కారం. కర్నూలు ఉల్లికి తాడేపల్లిగూడెం మార్కెట్లో శనివారం మెరుగైన ధర లభించింది. గత వారం 10 రోజులుగా హెచ్చుతగ్గులతో అటు రైతులు ఇటు వ్యాపారులు మరోవైపు అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అయింది. కర్నూలులో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ మార్కెట్కు తీసుకువచ్చిన సుమారు 200 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు పాడైపోయి ధర రాక డంపింగ్కు తరలించేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా గూడెం మార్కెట్కు కర్నూలు, కడప ప్రాంతాల నుంచి శనివారం 7 లారీలలో 150 టన్నుల వరకు ఉల్లిపాయలను రైతులు తీసుకువచ్చారు. వీటిని మార్కెట్లో వేలం వేయగా కేజీకి కనిష్టంగా ₹6.50 నుంచి గరిష్టంగా ₹13 వరకు ధర పలికింది. ఇదిలా ఉండగా ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 3 లారీలలో 30 టన్నుల వరకు కర్నూలు ఉల్లిపాయలు వచ్చాయి. వీటిని కిందకు దింపి శాంపిల్ చూడగా నాసిరకం దృష్ట్యా ధర రాదని తేల్చేశారు. దీంతో వీటిని ఉండి విజయవాడ రైతు బజార్లకు పంపించేశారు. మొత్తం మీద కర్నూలు ఉల్లి ధర మెరుగుపడటంతో అధికార యంత్రాంగం కృషి ఫలించినట్లయింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంతో కర్నూలు, కడప జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో ఆదివారం నుంచి ఉల్లి మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా కీర్తి చేకూరి శనివారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కీర్తి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామన్నారు. 2027వ సంవత్సరంలో రానున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని అన్నారు. తొలుత జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కలెక్టర్ను అభినందించారు. పేరు కీర్తిని. నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year. ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఇరు వర్గాల సమస్య రాజీతో పరిష్కారం అవుతుందని జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. తూర్పుగోదావరి న్యాయ సేవాధికారి సంస్థ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్లో తమ కేసును రాజీ చేసుకుంటే డబ్బు, సమయము ఇరు వర్గాలకు ఆదా అవుతుందని తెలిపారు. అలాగే సుదీర్ఘంగా వాదించుకోవడం వల్ల పిల్లలపై ఆ ప్రభావం పడుతుందని, రాజీ వల్ల దీన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 42 బెంచీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనివల్ల మీకు ఉపయోగం అంటే మీరు కోర్టులోకి వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంబీఓపీలు అంటే మీకు డబ్బులు ఇవ్వాలి వచ్చేస్తున్నాయి. సివిల్ తగాదాలు కానీ, చిన్న రాజీ పడ్డ క్రిమినల్ కేసుల్లో కానీ మనము గెలుచుకున్న ఊళ్ళో మన పక్కింటి వాళ్ళతో గొడవ జనరల్గా ఎవరితో వస్తాయి? మన చుట్టాలతోనో పక్కింటి వాళ్ళతోనో ఎవరితోనో వస్తాయి. కానీ మనం ఊళ్ళో ఉన్న మన ఇరుగు పొరుగులతో మనకి మంచి సత్సంబంధాలు లేవనుకోండి, మనం హ్యాపీగా ఉండగలుగుతామా? మనవి సంఘజీవి కదా, సంఘంలో అందరితో పాటు మనం కలిసిపోయి మెలిసి ఉన్నప్పుడే మనకు హ్యాపీగా ఉంటుంది. సో ఇలా లోక్ అదాలత్లో సెట్ చేసుకుంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి. కాబట్టి ఇందాక మేడం చెప్పినట్టు ఎవరు ఓడిపోరు, ఎవరు గెలవరు, ఇద్దరు గెలుస్తారు. కాబట్టి మళ్ళీ మీ సత్సంబంధాలని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇందాక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో చెప్పినట్టు పిల్లలు ఇలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటే కేసులు పిల్లలకి పడే మానసిక వేదన మనకి చెప్పుకోలేని పరిస్థితులు అండి. వాళ్ళు మనం పెద్దవాళ్ళం అయితే ఎక్స్ప్రెస్ చేయగలం, వాళ్ళకి తెలియకుండా ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది. వాళ్ళన్నీ దూరం కావాలి అని అనుకుంటే ఈ లోక్ అదాలత్లు మీడియేషన్ అంటే మీడియేషన్ చేసుకోగలిగే కేసులు మీడియేషన్
లోక్ అదాలత్లో చేసుకోగలిగే కేసు లోక్ అదాలత్లో చేసుకుని ఈ కార్యక్రమంలో 10వ అదనపు న్యాయమూర్తి ఎస్ ఉమాసునంద, ఏసీబీ న్యాయస్థానం జడ్జి ఎల్ వెంకటేశ్వరరావు, న్యాయసేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం పట్టణంలో నిర్వహించే దసరా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో కృషి చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో డివిజన్ స్థాయి పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ పెద్దలతో సమావేశం నిర్వహించి దసరా ఉత్సవాల నిర్వహణ సన్నద్ధత అంశాలపై సమీక్షించారు. ప్రాచీన కళలలో ఒకటైన తాలింకానాను ప్రతి సంవత్సరం నిర్వహించి కర్రలు, కత్తులు తదితర ఆయుధాలతో విన్యాసాలు చేస్తారని చెప్పారు. విద్యుత్ శాఖ, మున్సిపల్ కమిషనర్లు ఉత్సవాలు జరిగే వీధులలో విద్యుత్ కేబుల్ వైర్లు ఊరేగింపులకు అడ్డంకి లేకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మాట్లాడుతూ 7 వీధుల ప్రదర్శనలకు సంబంధించి క్రమ పద్ధతిలో ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేని విధంగా పూర్వపు సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ నిర్వహించేలా పోలీస్ శాఖ సహకారం అందిస్తుందని తెలిపారు. కూర్చొని డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి టైం టు టైం షెడ్యూల్ రెడీ చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ లో. అండ్ మేజర్ ఇప్పుడు రేజ్ చేసినప్పుడు ఆ ఇష్యూస్ లో రూట్ ప్లాన్స్ ఒకటి అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ లైన్స్ ఒకటి చెప్పారు ఇందాక. అండ్ అట్ ద సేమ్ టైం మెన్ ఫోర్స్ ఎంత కావాలనేది ఒకసారి ఎస్డిపిఓస్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ మొబిలైజ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ ఎవరైతే మున్సిపల్ ఏరియాస్ లో ఉన్నారో జనరల్ గా రూట్స్ ఎలా వేస్తారు, కేబుల్ వైర్స్ ఎలా ఉంటాయి, మండపేటలు జరుగుతాయి ఏమన్నా ఇక్కడ కేబుల్ లైన్స్ కావచ్చు. అండ్ ఆ రూట్ ప్లాన్స్ అనేది అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడ పెడుతున్నారు, వాళ్ళ యొక్క ప్రొసెషన్ రూట్ ఏది, ఎక్కడ మీరు అన్నట్టుగా టైం గ్యాప్ వస్తుంది, ఎక్కడ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయాలి, అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని సో విల్ అగైన్ సిట్ ఆన్ 26 సెప్టెంబర్. సో 26 సెప్టెంబర్ లో నాకు క్లియర్ గా ఈచ్ ఎస్డిఎం అలాంగ్ డిఎస్ఓ క్లియర్ గా ఈచ్ ఈవెంట్ బై ఈవెంట్ ఎంత స్పేస్ లో ఉంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత గ్యాదరింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె మాధవి, ఆర్డీఓలు పి శ్రీకర్, డి అఖిల, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, జిల్లా స్థాయి అధికారులు, డిఎస్పీలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామంతో మారుమోగింది. శనివారం తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన, మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తులాభారాలు, కానుకలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఏర్పాట్లను పరీక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. కేసుల సత్వర పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి సూచించారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 34 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా 4802 కేసులను రాజీ చేస్తామని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ను విజయవంతం చేసినందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారని పేర్కొన్నారు. వాళ్ళు కూడా నోటీసెస్ సర్వ్ చేసి తీసుకురావడం జరిగింది. అందరినీ కోరుకునేదంటే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని త్వరితగతిలో ఈ మధ్యలో ఉన్న ఇష్యూస్ సెటిల్ చేసుకొని వెళ్తారని. వీరితో పాటు ట్రైన్ మీడియేటర్స్ కూడా ఉన్నారు, వారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సార్. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు
భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం సెలవు దినం కావడంతో ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నాయి. దీంతో శేషాచల పర్వతం ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న భీమవరంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. గాలికుంట వ్యాధి నివారణకు ఉచిత టీకా సదుపాయాలను వినియోగించుకోవాలి. భీమవరంలో రైతులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గ దేవాలయాలకు నూతన కమిటీలను నియమించిన ఏపీ ప్రభుత్వం, వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ముళ్లపూడి హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ను పరిశీలించి ప్రశంసించిన రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. పోలియో నివారణ కార్యక్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించిన రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వెంకటకృష్ణ. తణుకు లోక్ అదాలత్లో 650 కేసులను రాజీ చేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. ప్రముఖ దళిత నేత నాగేశ్వరరావుకు డాక్టరేట్ను ఇచ్చి గౌరవించిన కేరళ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ. తణుకులో సన్మానించి ప్రశంసించిన అభిమానులు, ఉద్యమ సహచరులు. కార్యకర్తలకు ఉపయోగపడనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన భీమా పథకం తాడేపల్లిగూడెంలో చెప్పిన ఎమ్మెల్యే బొలిశెట్టి. కర్నూలు ఉల్లికి తాడేపల్లిగూడెం మార్కెట్లో లభించిన మెరుగైన ధర ఆనందం వ్యక్తం చేసిన అధికార యంత్రాంగం. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా నియమితులైన చేకూరి కీర్తి. అందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేస్తానని హామీ. దసరా ఉత్సవాలను అమలాపురంలో ప్రశాంతంగా నిర్వహించి సాంప్రదాయాలను పాటించాలి. నిర్వాహకులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించి పూజలు చేసిన భక్తులు. గోవింద నామంతో మార్మ్రోగిన ఆలయం. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. కక్షిదారులకు సూచించిన ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.